शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय सर्वविद्यानां दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः दक्षिणामूर्तये नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमज्जनफलप्रदा सौन्दर्यसार सर्वस्वा श्रीगौरीं प्रणमाम्यहम् जगद्गुरु श्री विधुशेखर भारती स्वामी की सकल देवता स्वरूपिणी गोमाता की सकल देवता वंदिता सकल देवता वासस्थान स्थैर्य वीर्य विजया अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मासाना उत्तमे मासे कार्तिक मासे हरिहर प्रीतिकरे यथाशक्ति कार्तिक दीपोत्सवम् अन्योन्य सहायेन आचार्य ब्राह्मण द्वारा कारयिष्यन् नमः गंगां भप्लुतगात्राय गौरी देहार्धधारिणे भक्तकामप्रदे तुभ्यं गौरीशाय नमो नमः शङ्करासक्तमनसां नमज्जनफलप्रदां सौन्दर्यसार सर्वस्वा श्रीगौरीं प्रणमाम्यहम् शङ्कर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्ण रतन्त्वा सत्येन परिषिञ्चामि अमृतमस्तु ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा नैवेद्यानन्तरमाचमनीयं समर्पयामि ताम्बूलं समर्पयामि हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसोः अनन्तपुण्यफलदं मतः शान्तिं प्रयते भवतु दिनकरकोटिप्रभयुक् दिव्यमङ्गलमुत्तमं सदा चन्द्रशेखर रुद्रगौरीश देवेश शम्भो कृत्तिवास महेश सागरं मुनुमथन जयंगा आविर्भविंచిన వస్తుజాలము సురలు మహేశ గిరిజేశ కృత్తివాస మహేశ గిరిజేశ కృత్తింజే గుంజతి మధుకర గుంజవనే గహనే హర హర ఓకే
కోకిల కూజతి ఖేలతి హంస వన లలితా స్వామి హంస వనతి కళాకలాపం రచయతి కళాకలా నృత్యతి ముద సహిత హర హర విబుధవధూపం హే కణ కణ లలితా వేణుం కణ కణ లలితా వేణు మధురన్నాదయతే హర హర సుందర జటాకలాపం హర హర మహాదేవ హర 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 మహాదేవ హర 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 మహాదేవ హర 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 మహాదేవ కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం గోపాలకృష్ణ భగవానికి గౌరీ శంకర భగవానికి హరిహరులకు పార్వతీపతే హర హర మహాదేవ హర నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి రక్షాన్ ధారయామి కుచ శంకర శివ శంకర శివ మహాదేవ్ శంభో మహాదేవ శంకర శివ కాశీపతే వారణాసి రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శంభో మహాదేవ శంకర శివ కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన గట్టిగా కృష్ణ జనార్దన కృష్ణ హరే శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ. నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. మైకులో చెప్పకండి. గోదావరి నది ఎక్కడ ఉన్నది? ధర్మపురిలో ఉన్నది. గంగా నది ఎక్కడ ఉన్నది? కాశీలో ఉన్నది అని అంటారు. కానీ వ్యాస భగవానుడు ఏమన్నాడు అని అంటే, ఎవరు భగవంతునికి సంబంధించిన నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో వాళ్ళ నోరే గోదావరి గంగా అన్నారు. ఇప్పుడు చెప్పండి, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇప్పుడు ఒక ప్రశ్న, మూసీ నది ఎక్కడ ఉన్నది? మూసీ నది ఎక్కడ ఉన్నది? హైదరాబాద్లో ఉన్నది. భయంకర కంపుతో కూడుకొని ఉంటుందనే శుద్ధి చేస్తున్నారు కదా. ఎవరి నోరు భగవన్నామని చెప్పినా అనదో వాళ్ళ నోరే మూసీ నది.
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ భక్తవత్సల భగవాన్ కి గౌరీ శంకర భగవాన్ కి గోపాలకృష్ణ భగవాన్ కి. ఇప్పుడు జై శ్రీరామన్ నేనంట, ఆడవాళ్ళు జై జై శ్రీరామ్ అనాలి. మీరంటే ఒక్క ధర్మపురిలో కాళేశ్వరంలో కాదు, గంగా ఎక్కడ ఉంటుంది? తిరుపతి దేవస్థాన ప్రాంగణంలో ఉంటుంది, కళ్యాణ మండప ప్రాంగణంలో ఉంటుంది. ఆడవాళ్ళు మాత్రమేనండి, మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు అయిపోతారు. మరి జై శ్రీరామ్, మీ సౌండ్ అంతేనా? జై శ్రీరామ్. ఇప్పుడు మగవాళ్ళు అంటారు, ఆడవాళ్ళు అనబోకండి, అంటే మగవాళ్ళు అవుతారు. మరి మగవాళ్ళు అనండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరూ గట్టిగా రండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్. పరమ పావనమైన కార్తీక మాసంలో మనమంతా కూడా మాసం ఆరంభమైనప్పటి నుండి అనేక ధర్మ కార్యాలను చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వ్యాసదేవుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పనైనటువంటిది. మానవులమైన మనము ఎంత కోరికతో కూడుకొని ఉంటాము అనంటే సూక్ష్మంలో మోక్షం రావాలి అని కోరుకుంటాము. ఎక్కువ కష్టాన్ని పొందకూడదు, తక్కువ కష్టంలో ఎక్కువ ఫలాన్ని పొందాలి. అటువంటి ఫలాన్ని పొందేటువంటి వ్రతం ఏదైనా ఉన్నదా అని అడిగితే వ్యాసుడు మనకు అనుగ్రహించినటువంటి వ్రతమే కార్తీక మాస వ్రతము. కార్తీక మాసంలో చేయాల్సిన పని ఏమిటి అనంటే ఉదయాత్ పూర్వమే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోయేంత వరకు పడుకోకూడదు, దాన్ని జాగరణ అనే పేరుతో పిలుస్తారు. అంతేకాకుండా సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయ ప్రాంగణంలో ముగ్గులు పెట్టాలి, దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించాలి. హరిహరుల యొక్క ప్రీతి కోసమే దీపాలను వెలిగించి హరిహరులను సంప్రీతులను చేసుకోవాలి. మిగతా మాసములలో ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఒక్క దీపం వెలిగించిన పుణ్యమే వస్తుంది. కానీ కార్తీక మాసంలో వెలిగించిన ఒక్క దీపము అది 1,00,000 దీపాలు వెలిగించినటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. అందుకని కార్తీక మాసము చాలా శ్రేష్టమైనటువంటిది ఉన్నది. శ్రోతలారా, భగవంతుడికి సంబంధించినటువంటి నామాన్ని ఉచ్చరించిన మిగతా మాసములలో ఒక్కసారి నామాన్ని ఉచ్చరిస్తే ఒక్కసారి నామాన్ని ఉచ్చరించినటువంటి పుణ్యాన్నే పొందుతాము. కానీ కార్తీక మాసంలో ఒక్కసారి భగవన్నామాన్ని కీర్తించడం వలన అనంతమైనటువంటి పర్యాయాలు భగవన్నామాన్ని ఉచ్చరించినటువంటి పుణ్యఫలాన్ని మనం పొందుతాము. ఇందులో సందేహించే అవసరం లేదు. భగవన్నామాన్ని కీర్తించిన, భగవంతుని దేవాలయానికి వెళ్ళిన, ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ ప్రభువు శ్రీమన్నారాయణమూర్తి, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు సంప్రీతులవుతారు అని స్కంద పురాణంలో, పద్మ పురాణంలో, అనేక పురాణాల్లో ఈ మాసము యొక్క మహాత్మ్యాన్ని వర్ణించినాడు. తెలిసి దీపాన్ని వెలిగిస్తే మనము ప్రయోజనాన్ని పొందుతాము అని దీపమును వెలిగించే విషయంలో అనేక కథలను మనకు తెలియజేసి దీపాన్ని వెలిగించి దీపాన్ని దానం చేసేటువంటి యొక్క విధానాన్ని మనకు తెలియజేసినాడు వ్యాస భగవానుడు. ఒక విచిత్రమైనటువంటి కథను కూడా రాసినాడు వ్యాస భగవానుడు స్కంద పురాణంలో. ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో గర్భాలయంలో వేళ్లాడి తీసేటువంటి యొక్క దీపాలు వెలిగించినాడు పూజారి అర్చక స్వామి. వెనకటి కాలంలో దీపాలను వెలిగించడం అంటే దీపము నూనె అని ప్రత్యేకంగా ఉండేది కాదు. ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి ఏ దీపం ఉన్నదో ఆ దీపాన్నే వెలిగించేవారు తప్ప మిగతా పదార్థాలను ఉపయోగించేవారు కాదు. ఆవు నెయ్యితో తడిసినటువంటి వత్తి గర్భాలయం అంతా కూడా కమ్మని వాసనతో కూడుకోనున్నది. ఆ గర్భాలయంలోనే ఒక ఎలుక ఎదురు చూస్తూ ఉన్నది, ఏదైనా ఆహారం తినాలి అని. అటు ఇటు పరిగెడుతూ ఉన్నది. దాని దురదృష్టవశాన
శివుని పైన తిలాక్షతలు ఎవరూ వేయనట్టుగా ఉన్నది. ఒకవేళ వేసినా కానీ వాటన్నిటిగా శుభ్రపరిచినట్టుగా ఉన్నది అర్చక స్వామి. దొరికితే బాగుండును అనేటువంటి కోరిక ఏర్పడ్డది. కానీ దీపం ఉన్నది. ఆ దీపపు కాంతికి తాను దగ్గరికి వెళ్ళలేదు, చూస్తూ ఉన్నది రంధ్రంలో నుండి. ఇంతలో ఏమైనది, దీపము కొండెక్కడం ప్రారంభించినది. దీపం కొండెక్కడం అంటే తెలుసు కదా, దీపము కొండెక్కడం ప్రారంభిస్తున్నది. తక్కువైపోతున్నది దాని యొక్క కాంతి. రంధ్రంలో ఉన్నటువంటి ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మాణిక్యంలో ప్రవేశించి కొండెక్కుతూ ఉన్నటువంటి దీపము యొక్క వత్తిని తినడం కోసమై అదొక్కసారి కాలుతో తన్నుడు దన్నినది. దీని దురదృష్టానికి ఏమైనది, తన్నగానే కొండెక్కుతూ ఉన్నటువంటి కాంతి ఎక్కువగా మండినది. మండే వరకు దాని కాంతిని తట్టుకోలేక చేతులు, కాళ్ళు, ముక్కు అంతా కూడా కాలి నేలపైన పడిపోయి కొట్టుకుంటూ ప్రాణత్యాగం చేసినది, మరణించినది. మరణించగానే దానికి ఉన్నటువంటి ఎలక శరీరము తొలగిపోయి ఒక దివ్య శరీరం ఏర్పడ్డది. కైలాసం నుండి ఒక విమానం వచ్చినది. ఆ విమానంలో ఈ దివ్య శరీరాన్ని కూర్చుండబెట్టినారు శివదూతలు. కైలాసానికి తీసుకొని వెళుతూ ఉన్నారు. అప్పుడు ఎలుక దేహము నుండి దివ్యదేహముగా మారినటువంటి జీవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు శివదూతలను, హే శివదూతలారా, మరణించే సమయంలో కూడా నేను అన్యాయము, అధర్మము చేసి మరణించినాను. ఏమిటి అధర్మము? శివునికి వెలిగించినటువంటి దీపాన్ని తినాలి అనేటువంటి ద్రోహ బుద్ధితో నేను నేలపైన పడి మరణించినానే. అటువంటి నన్ను నరకలోకంలో వారవేయక ఎందుకు మీరు కైలాసానికి తీసుకువెళుతున్నారు అని ప్రశ్నించినది. అప్పుడు శివదూతలు ఎలకతో అన్నారు, శివుడు తీసుకురమ్మన్నాడు, మేము తీసుకువెళుతున్నాము. నీకేమైనా సందేహాలుంటే శివుణ్ణి అడుక్కో అని కైలాసానికి తీసుకువెళ్ళి శివుని ఎదుట నిలబెట్టినారు. ఎలక దివ్యదేహముగా మారినది కదా. దివ్యదేహంలో ఉన్నటువంటి జీవుడు శివుణ్ణి ప్రశ్నించినాడు, శంకర, పాపపు పనులు చేసిన వాళ్లకు నరకంలో వేస్తారు అని విన్నాను. కానీ అన్ని అపరాధాలు, అధర్మాలు చేసి మరణించే సమయంలో కూడా నేను అపరాధాన్ని, అధర్మాన్ని చేసినాను. అటువంటి నన్ను కైలాసానికి ఎందుకు తీసుకువచ్చినావు అనంటే భోళాశంకరుడు నవ్వి ఏమన్నాడు అనంటే, నీవు మరణించే సమయంలో ఒక పుణ్యకార్యాన్ని ఆచరించినావు. నీవు ఆచరించినటువంటి పుణ్యకార్యం ఏదైతే ఉన్నదో ఆ పుణ్యకార్యము నీ ఒక్క జన్మ కాదు, అనేక జన్మలలో చేసినటువంటి పాపాలను ప్రక్షాళన చేసినది, భస్మ చేసి పారేసినది. నేనేం పుణ్యం చేసినానయ్యా అన్నది ఎలక. దీపములో ఉన్నటువంటి వత్తిని, నేతితో తడిసినటువంటి వత్తిని తినడానికి నీవు ఎప్పుడైతే ఆ దీపంలో ప్రవేశించినావో, కొండెక్కబోతూ ఉన్నటువంటి దీపాన్ని కాలుతో తన్నగానే దానికి సంబంధించినటువంటి కాంతి, దీపమునకు సంబంధించినటువంటి కాంతి ఏదైతే గలదో అది గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగము పైన పడ్డది. ఆ పడ్డ సమయము కూడా ఎప్పుడో కాదు, మహాశివరాత్రి నాడు నట్టనడిమి రాత్రిన శివుడు లింగం రూపంలో ఆవిర్భవించిన సమయంలో నీవు ముట్టుకున్నటువంటి వత్తి యొక్క దీపపు కాంతి దానిపైన పడగానే నీ జన్మల నుండి చేసినటువంటి పాపాలను కూడా పటాపించలేకపోయినాయి, భస్మం అయిపోయినాయి. అందుకని ఆలోచించి ఎలక రూపాన్ని నీకు తొలగించి దివ్యదేహాన్ని అనుగ్రహించి కైలాసానికి తీసుకువచ్చినానయ్యా. కైలాసంలో 1,00,000 సంవత్సరాలు నీవు సుఖమే జీవనాన్ని కొనసాగించు అని శంకరుడు ఆ ఎలక దేహంలో ఉన్నటువంటి జీవునికి చెప్పినాడు. ఇప్పుడు కథ విన్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. కైలాసంలో 1,00,000 సంవత్సరాలు సుఖభోగాన్ని అనుభవించడానికి ఎలక దేహంలో ఉన్నటువంటి జీవుడు వెళ్ళినాడు అనంటే ఆయన చేసిన పుణ్యం ఏమిటి? దీపం వెలిగించడము అంటున్నారు. నేను గర్భాలయంలోకి వెళ్ళి దీపాన్ని వెలిగిస్తాను అని బుద్ధితో వెలిగించినదా? వెలుగుతూ ఉన్నటువంటి దీపములోని వత్తి నెయ్యితో కూడుకున్నది, అది ఆహారముగా మారాలి నాకు అనేటువంటి దుర్బుద్ధితో వెళ్ళి కాలుతో తన్ని ఆ దీపముతో తానే కాలిపోయి నేలపైన పడిపోయినటువంటి ఎలకకే 1,00,000 సంవత్సరాలు కైలాసంలో సుఖభోగాన్ని కలిగించినాడు మహాదేవుడైనటువంటి శంకరుడు అనంటే, ఎవరైతే సంకల్పపూర్వకముగా, ప్రయత్నపూర్వకముగా
నేను చేసిన జన్మజన్మాల పాపాలన్నీ తొలగిపోవుగాక అని సంకల్పించి పరమపావనమైన కార్తీక మాసంలో గనక దీపాన్ని వెలిగించి ఈ దీపపు కాంతి శివుని పైన పడుగాక అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ పాపాలు తొలగిపోకుండా ఉంటాయా శ్రోతలారా? ఇటువంటి కథలనన్నిటిని కూడా స్కంద పురాణంలో పద్మపురాణంలో రాసి వ్యాసభగవానుడు ఏం చేసినాడు అనంటే, హిందూ జనాన్నంతా కూడా ఎవరు సనాతన వైదిక ధర్మాన్ని నమ్మేటువంటి ప్రజలున్నారో వాళ్ళందరినీ కూడా సనాతన ధర్మాన్ని వదిలిపెట్టనీయకుండా చేసినాడు. ఇటువంటి కథలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఏమున్నది పోయేది? మనం వేసుకునే నెయ్యే కదా, మనం వాడుకునేటువంటి నూనెనే కదా. ఒక్కసారి వత్తిని ముట్టించి దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతి శివుని లింగం పైన పడేట్టుగా ఆ దీపపు కాంతిని ఒక్కసారి ఆ నారాయణమూర్తి స్వరూపమైన పడేట్టుగా చేస్తే మన పాపాలని కూడా పటాపించలేకపోతాయి కదా. ఇంతకన్నా సులభమైన మార్గం ఇంకేదైనా ఉంటుందా? చూడండి, ప్రముఖులు మహిళలు వచ్చారు. మీరందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా మహేశ్వర్ శర్మ గారు వారికి అనేక పనులున్నప్పటికీ ఆ పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ దైవ కార్యక్రమంలో మాకు పూర్తిగా సహకరించిన వరకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ ప్రాంగణం ఇచ్చిన యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే స్ఫూర్తితో, ఇదే ఆధ్యాత్మిక భావనతో మనందరం కూడా మరిన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అస్మాకం సర్వేష పాడుచుండు మనుజుల పాపంబులు పారదోలి రెండు దండంబులు పుండరీక మూడు దండంబులు ముద్దుల మురహరి నాలుగు దండంబులు నళిన నాభా దండంబులైదు దోర్దండ మండిత చక్ర ఆరు దండంబులు అప్రమేయ ఏడు దండంబులు ఏకోమలీశ్వర ఎనిమిది దండంబులు వెంకటేశ లక్ష దండంబులివి నీకు పక్షిగమన కోటి దండంబులివి నీకు కోమలాంగ శంఖుదండంబులివి నీకు శంఖచక్ర పద్మనాభ దయానిధే పరమపురుష కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః.